సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన పేదల ఆశలు నీరుగారిపోతున్నాయి. సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు నిరాశే మిగిలింది. సన్నబియ్యం వస్తాయనుకుంటే ఉన్న బియ్యం కూడా వచ్చేలా లేవని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో పలు చోట్ల రేషన్ షాపులు మూతపడ్డాయి. సన్నబియ్యం స్టాక్ లేకపోవడంతో డీలర్లు నో స్టాక్ బోర్డు పెట్టారు. పంపిణీ చేస్తున్న పలు చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. దాంతో మరో 2 విడతల్లో బియ్యం పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు. కాగా పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ లైన్లలో ఆధార్ కార్డులు, బియ్యం సంచులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల రేషన్ బియ్యం పంపిణీ ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సందీప్, సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన పేదల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోతున్నాయి. కొన్ని చోట్ల డీలర్లు నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు. మరికొన్ని చోట్ల కనీసం స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఒక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ సమస్య అయితే నెలకొంది. ఎందుకంటే ఒకవేళ ఈ 1వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి సన్న బియ్యానికి సంబంధించి అనేక చోట్ల కూడా ఒకటి ఇవాళ 5వ తేదీ, కానీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అందలేదు. అలాగే జగిత్యాల జిల్లా తీసుకుంటే ఉదాహరణకు 600కు పైగా 615కు పైగా రేషన్ షాపులు ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించి ఒక మండలాన్ని ఉదాహరణకు గొల్లపల్లి మండలంలో దాదాపు 32 రేషన్ షాపులు ఉన్నాయి. కేవలం 15 వరకు మాత్రమే ఇవాళ గత 3 రోజులుగా పంపిణీ చేస్తున్నారు. ఇక జగిత్యాల పట్టణాల విషయానికి వస్తే పెద్ద ఎత్తున కూడా జనాభా ఉంటుంది. అయితే షాప్ కు వెళ్ళినటువంటి క్రమంలో అనేక షాపులు క్లోజ్ చేసిన సిచ్యువేషన్. అసలు ఎందుకు మూసివేశారు అనేటువంటి క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక షాప్ కు దాదాపు 50 క్వింటాళ్లు రావాల్సి ఉండగా కేవలం 20 క్వింటాలు మాత్రమే అప్పగించారు. అయితే ఎవరైతే లబ్ధిదారులు అక్కడికి తీసుకునేందుకు వచ్చిన వారికి 2వ విడతలో అప్పచెప్తాం, 3వ విడతలో మీకు అందిస్తామంటూ వారిని పంపిస్తున్నారు. ఇక లాభం లేదనుకోండి రేషన్ షాపు డీలర్లే స్వయంగా వారంతా కూడా షాపులు క్లోజ్ చేసిన. సందీప్, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు? ఇంకెంతమంది మిగులున్నారు? వాస్తవానికి అంటే మనకు ఓవరాల్ గా చూసుకుంటే రేషన్ డీలర్లు సంబంధించిన అధికారులకు సంబంధించి ఇంటర్వ్యూగా చెప్పిన వివరాల ప్రకారము 30% వరకు కూడా జగిత్యాల జిల్లాలో అందలేదనేది మనకు కీలకమైనటువంటి సమాచారం. ఎందుకంటే అసలు మేజర్ గా అంటే అధికారులే ప్రారంభిస్తారు, ప్రజాప్రతినిధులే ప్రారంభిస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మెజార్టీ చోట్ల కూడా ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ప్రారంభించలేదు. ఇవాళ కొన్ని మండలాల్లో ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఆమెకు ఎప్పుడు అందుతాయి, తాము ఎక్కడ తినాలనేటువంటి అంశము ఇటు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతుంది. అలాగే కొద్దిమంది అంటే మనకి ఇంటర్నల్ గా క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి క్రమంలో కొద్దిమంది లబ్ధిదారులు చెప్పిన అంశాలు అంటే వారు సాధారణంగా మాట్లాడే అంశాలు అనేకం కూడా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రియా, రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల సర్వర్లన్నీ కూడా నిలిచిపోయాయి. మార్నింగ్ నుంచి కూడా, ఉదయం నుంచి కూడా, 2 రోజుల నుంచి కూడా లబ్ధిదారులందరూ కూడా రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ లైన్లలో చెప్పులు పెడుతూ, సంచులు పెడుతూ ఎదురు చూస్తున్నారు. బట్ స్టిల్ అక్కడ ఎట్లాంటివి కూడా సప్లైలు జరగట్లేదు. లబ్ధిదారులకు బాధ కలిగించేటువంటి ఒక అంశము, మా నోట్లో ఎందుకు మట్టి కొడుతున్నారని వాళ్ళందరూ కూడా ప్రశ్నలు అడిగేటువంటి అంశం తలెత్తుతోంది. అండ్ డీలర్లు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్లకు ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వంకై వాళ్ళు కళ్ళు తెరిచి ఇట్లా చూడాల్సి, అర్థించాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏర్పడింది. లబ్ధిదారులందరూ కూడా ముందు ఇస్తానని చెప్పి తర్వాత ఉన్న బియ్యం కాదు కదా కూడా ఏ బియ్యాన్ని కూడా సప్లై ఇక్కడ చేయట్లేరు, మాకెందుకు ఈ బాధ అంటూ అక్కడ లబ్ధిదారులందరూ కూడా బోర్న విలిపించుకోవడం జరుగుతుంది.